దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరొక నూతనమైన దినమందు 2024 సంవత్సరం ఈ 11వ నెల 29వ దినము శుక్రవారం రాత్రి సంఘ నియామక కూటంలో భాగంగా దేవుడు మనలందరినీ ఇలా సమకూర్చినందుకు ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే ప్రభు పేడ కూడా వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు. మనము గత వారము విశ్వాసము అనే మాట మీద మీతో మాట్లాడడం జరిగింది. బహుశా మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి నేను గత వారం ఏం చెప్పానో ఒకసారి గుర్తు చేసి దీని తర్వాత భాగాన్ని మీకు తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. అందులో మొదటిది విశ్వాసం అంటే నమ్మకం అనే విషయాన్ని గుర్తు చేశాను. నమ్మకం అనగా నువ్వు దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నావో ఒక దినాన్ని చూస్తావనే ఒక నమ్మకము, అలాగే కంటికి కనిపించిన దాన్ని ఒక దినాన్న ప్రత్యక్షం అవుతుందనే ఒక నమ్మకము, దీన్ని విశ్వాసం అంటారనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఒకవేళ విశ్వాసం నమ్మకం అయితే ఎవరు నమ్మాలి అనే విషయాన్ని కూడా గుర్తు చేసినప్పుడు యేసుక్రీస్తును మాత్రమే నమ్మాలనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఎందుకు యేసుక్రీస్తును నమ్మాలంటే ఆయన మాత్రమే నా పాపముల నిమిత్తము మరి మరణించి తిరిగి పునరుత్థానుడై లేచాడు కాబట్టి. అయితే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే వినుట వలన విశ్వాసం కలుగును అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. అయితే విశ్వాసకు ఉండవలసిన కొన్ని లక్షణాలు అని చెప్పి అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు కూడా ఒక 10-15 గుర్తు చేశాను. అయితే విశ్వాసం ఎంతవరకు కలిగి ఉండాలంటే పౌలు భక్తులు చెప్పినట్లు మంచి పోరాటం పోరాట తిని నా పరుగు విశ్వాసం కాపాడుకుంటే నా పరుగు కడముట్టించి తిని, అనగా ప్రాణం పోయేంత వరకు కూడా మనం దేన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలని గత వారం చెప్పడం జరిగింది. ఇప్పుడు దానిలో కొనసాగింపుగా 2వ భాగం ఏంటంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. ఏముండాలి? విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉదాహరణకి ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? విదేశాలకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆయన దగ్గర ఉండవలసింది ఏంటి? పాస్పోర్ట్ ఉండాలి. ఏముండాలా? పాస్పోర్ట్ ఉండాలి. రెండోది ఏముండాలా? వీసా ఉండాలా. రెండోది ఏముండాలా? ఒకరికి వీసా ఉండి పాస్పోర్ట్ లేకపోయినా, ఒకరికి పాస్పోర్ట్ ఉండి వీసా లేకపోయినా వాడు విదేశాలకు వెళ్తాడా? అమ్మా, వెళ్ళలేడు. పాస్పోర్ట్ అనేది ఈ లోకానికి సంబంధించింది, వీసా అనేది ఆ దేశానికి సంబంధించింది. ఈ లోక పౌరుషత్వం కలిగిన వాడుగా నీకు పాస్పోర్టు ఉండాలి. ఆ దేశంలో నివాసం చేయాలంటే అక్కడ వీసా కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర ఉండవలసినవి ఏంటన్నమాట? ఒకటి పాస్పోర్ట్ ఉండాలి, 2 వీసా ఉండాలి. అలాగే నువ్వు దేవుడితో పాటు నివాసం చేయాలంటే నీకు కూడా 2 ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది క్రియలు కూడా ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది ఏముండాలి? క్రియలు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదివితే, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు అన్నారంట, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. మొదటిది ప్రభువునందు విశ్వాసం ఉంచడమే మనం చేసే గొప్ప క్రియ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు విశ్వాసం ఉంచడమే మనం చేసేది మొదటి గొప్ప క్రియ. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన నువ్వు రెండోది కూడా ఏమి చేయాలంటే అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం, అక్కడ పౌలు భక్తుడు ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ ఏం పొందుకోవాలని చెప్పాడంటే మారు మనసు పొందుకోమని చెప్పాడు. ఈ మారు మనసు అనేది ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా
నీకు కలిగేది లేదా దేవుడు నీకు ఇచ్చేది. అది మారు మనసు పొందుకున్న తర్వాత నువ్వు చేయవలసిన మరొక పని కూడా అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమంటున్నాడంటే మారు మనసుకు తగిన క్రియలు. ఒక వ్యక్తి ఉదయం లేచిన తర్వాత పండుకునేదాకా చేసే ప్రతిదీ కూడా క్రియలు లేదా పనులు అయితే, క్రీస్తు బిడ్డగా నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు చేసే పనులనే మారు మనసుకు తగినటువంటి పనులు అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు వాడి క్రియలు దేని దగ్గర ఉండాలి? దేని దగ్గర ఉండాలి? మారు మనసుకు తగ్గ క్రియలు ఉండాలి. మారు మనసుకు తగిన క్రియలు లేకుండా నేను మారాను అంటే నువ్వు చెప్పుకోలేమో తప్ప సమాజం గుర్తిరగదు, యేసుప్రభు కూడా నిన్ను అంగీకరించడు. ఎందుకని? నువ్వు మారేనే నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను చూస్తున్న సమాజం కానీ ప్రభువు కానీ నువ్వు మారలేదని చెప్పగలడు. ఎందుకని? మారు మనసుకు తగిన క్రియలు నువ్వు చేయట్లేదు కాబట్టి. మొదట ప్రభువునందు విశ్వాసం ఉంచడమే మనం చేసే గొప్ప క్రియ అనుకుంటే, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం చేయవలసిన రెండో పని ఏంటంటే మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. మారు మనసుకు తగిన క్రియలు ఏంటన్నది ఒకసారి క్లుప్తంగా ఆలోచన చేస్తే మనం చదువుదాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? గత వారం మనం ఏం ధ్యానం చేసాము? విశ్వాసం గురించి మాట్లాడాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరొక అంశం ఏంటంటే క్రియలు. ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు, నా సహోదరులారా. అంటే ఎవరు నా సహోదరులు? అంటే సంఘం అనబడుతున్న మీరే నా సహోదరులారా. క్రియలు లేనప్పుడు, ఏమి లేనప్పుడు? క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యము? ఏది ముఖ్యము? క్రియలు ముఖ్యము. అంటే విశ్వాసం ముఖ్యం కాదని అంటలేదు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ముఖ్యము. ఇప్పుడు ఈ రెండు ఉంటేనే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడని చెప్పాలి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం గలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని ఏం చేయలేదంట? రక్షింపదంట. నాకు యేసుప్రభు అంటే చాలా విశ్వాసం అండి. అయితే ఏంటి ప్రయోజనం? నీవేముండాలా? నీకేముండాలా? క్రియలు కూడా ఉండాలి. చూడండి 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఇలా చూడన్న వైపు ఒక వ్యక్తి దిగంబరుడే, అన్నపానాలు లేకుండా వచ్చాడు. దిగంబరుడు అంటే మరీ బట్టలు లేకుండా అని కాదు, కానీ ఉండవలసిన విధంగా లేవు. చిరిగిపోయిన బట్టలు లేదా మురుకు బట్టలు, ఇప్పుడున్న చలికాలాన్ని బట్టి చలికి తట్టుకోలేని బట్టలు కలిగి ఉన్నాడు. పైగా అన్నం కూడా లేదు. ఇప్పుడు ఆడికి నువ్వు ఇలాగ ఒక 3 కిలోమీటర్లు పోతే పెరుమాళపురం వస్తుంది, అక్కడ ఒక దమ్ బిర్యానీ హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో బిర్యానీ 250 రూపాయలు. అక్కడ కొనుక్కుని ఆ పక్కనే బట్టల షాప్ ఉంటుంది, ఆ బట్టల షాపులో ఒక దుప్పడు కొనుక్కొని పనికి మళ్ళీ సలహా ఇవ్వడం కాదు విశ్వాసం అంటే. అది లేకే కదా నీ దగ్గరికి వచ్చాడు. దిగంబరే, అన్నపానములు లేకంటే అంటే అవి లేకే కదా నీకు వచ్చాడు. ఇప్పుడు అటువంటి సలహా కాదు ఆడు కావాల్సింది, నీ దగ్గర ఉన్నది ఇవ్వడమే క్రియలు. ఇప్పుడు ఆడికి ఏం కావాలా? కప్పుకోవడానికి దుప్పడు కావాలా, కడుపు నిండడానికి ఒక పూట భోజనం కావాలి. ఇప్పుడు అది పెట్టి పంపిస్తావా? నువ్వు అడ్రస్ చెప్పి పంపిస్తావా? చెప్పండమ్మా. నువ్వు అడ్రస్ చెప్పి పంపించావంటే నీకు విశ్వాసం మాత్రం ఉంది, క్రియలు లేవు. నువ్వు క్రియలు చేసావనుకో
నీకు విశ్వాసంతో పాటు క్రియలు ఉన్నాయి. అందుకే అక్కడ అంటాడు కదా, మీలో ఎవడ నిన్ను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి. ఏమంటే సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినా ఏమి ప్రయోజనం? తర్వాత అలాగే విశ్వాసము కూడా క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చనిపోతుందంట. ఎలా చూడండి వైపు, ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి గొప్ప విశ్వాసం కలిగిన వాడే, కానీ వాడు ఒక్క క్రియ కూడా చేయలేదనుకో, ఆడి చచ్చిపోయినాడంట. అదేంటండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, విశ్వాసం అంటున్నారు అంటే విశ్వాసం మంచిదే, కానీ ఆడిలో ఏమి లేవంట, క్రియలు లేవంట. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఒక మంచి బొబ్బ సెట్ వేసాం, అది ఎంత ఎదగాలో అంత ఎదిగేసింది, కాయలు కాయలేదు. ఇప్పుడు చెప్పు, ఆ బొబ్బ సెట్ వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? ఎప్పుడు ప్రయోజనం? అది కాయలు కాసాను, చిన్నదో పెద్దదో మొత్తానికి కాయలు కాయాలి, ఫలాలు పండాలి. నువ్వు కూడా గొప్ప విశ్వాసమే. ఎంత గొప్ప విశ్వాసం అంటే, యేసు ప్రభు నేను నమ్మనంతగా ఇంకెవరు నమ్మలేరు అన్నంత గొప్పగా చెప్పుకుంటావు. కానీ నీకు కనీసం ఏదో ఒక సామెత ఉంది కదా, పిల్లికి కూడా బిచ్చమేమనంతగా, ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టలేనంతగా నీలో క్రియలు లేకపోతే నువ్వు నీ విశ్వాసం చనిపోయిన దానితో సమాధానం అంటున్నాడు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కి ఇప్పటి నుంచే ప్లాను, ఏ బట్టలు కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలా. మన గురించే ఆలోచన చేస్తున్నాం తప్ప లేనోడు గురించి మనం ఆలోచన చేయట్లేదు. పక్కవాడు గురించి, లేనివాడి గురించి. నువ్వు విశ్వాసం కలిగినవి అయితే లేనివాడికి సహాయం చేయగలగాలి. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఒకటి ఆరాధన, రెండోది ఇచ్చుట. రెండోది ఏంటి? ఇచ్చుట, లేనివారికి ఇచ్చుట, పంచిపెట్టుట. ప్రభువు ఈ లోకానికి వచ్చినందుకు ఆరాధించాలి, ఆ ప్రభువును కలిగి ఉన్నందుకు నువ్వు కృతజ్ఞతగా లేనివాడికి ఇవ్వాలి. ఇక్కడ ఒకడికి క్రియలు లేని విశ్వాసము మృతమగునని చెబుతూ చూడండి 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను కూడా నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనుపరుతునని చెప్పును. ఒకడు అంటున్నాడంట, నాకు బోల్డ్ అంత విశ్వాసం ఉందిరా, నీ దగ్గరే ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, నీ క్రియలు నువ్వు కనపరచు, నా విశ్వాసాన్ని నేను కనపరుస్తాను అంటున్నాడంట. ఏం ఉపయోగం లేదు. విశ్వాసం ఉన్నవాడికి క్రియలో ఉండాలి, క్రియలు ఉన్నవాడికి ఏమి ఉండాలి? విశ్వాసము ఉండాలి. నా విశ్వాసము నీ క్రియలు రెండే కలిపితే గొప్ప మా భక్తి పరులని అనుకోకండి. ఎవడు విశ్వాసం వాడిదే, ఎవని క్రియలు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, వాని వాని క్రియలు చొప్పున అంటున్నాడా, నీ క్రియలు చొప్పున అని అంటున్నాడా? ఎవడి క్రియలు అడిగే, ఎవడు విశ్వాసము వానిదే. ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నీలో కూడా ఏమి ఉండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటి? ఇంతకీ క్రియలు 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 అంటున్నాను దాని నుంచి. పనులు, మంచి పనులు, ప్రభువు మెచ్చే పనులు. అటువంటి పనులు నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు జీవించదగిన వాడువు, జీవింపదగిన దానువు. లేకపోతే నీకు విశ్వాసం ఉన్నా సరే చనిపోయిన వాడితో సమానం. చూడండి ఒక్కసారి 20వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనుగోరుచున్నావా? ఏమి లేని విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం. అటువంటి వాడిని ఏమని సంబోధిస్తుందో వాక్యము? వ్యర్థుడా, వేస్ట్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. ఇలాగంటే బాగుంటుందేమో, బాగా మీనింగ్ వస్తుంది. వ్యర్థుడు అంటే పెద్దగా మనకి అర్థం కావట్లేదు. వేస్ట్ ఫెలో, ఏమి లేనోడు, ఏమి లేనోడు. ఏ క్రియలు? నీ పొరుగువాడికి మేలు చేయడానికి ఉపయోగపడే క్రియలు లేని నువ్వు ఎంత విశ్వాసం అని చెప్పుకున్న ప్రయోజనము లేదు. ఇక్కడ క్రియలు అంటే కేవలం ఇవ్వడమే ఆలోచన చేయొద్దు. నీ పక్కోడికి హాని తలపెట్టకుండా నువ్వు మేలు చేయడం కూడా క్రియ. ఈ రోజున విచిత్రం ఏంటంటే, లోకము, క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారంటే, మేలు మాట అలాగేమో కానీ పక్కోడికి హాని తలపెట్టడానికి ఒక పనిగా పట్టుకుని కూర్చున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే మేలు చేయమని చెప్తుంది.
మేలు మాట అలాగేమో కానీ కీడు చేయడానికి కూర్చుంటున్నారు. మరి నువ్వు విశ్వాసం ఎలా కాగలుగుతావు? విశ్వాసం అయిన వాడు మేలు చేయాలి. అసలు నీ చేత కాలేదు మేలు చేయడం, కనీసం కీడు చేయకుండా ఉండాలా ఉండకూడదా? మేలు చేత కాదు, అలాగని నోరు మూసుకొని ఉండి పద్ధతిగా ఉండడం చేత కాకుండా కీడు చేసేవారుగా ఉన్నారు. అందుకే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది నీకు తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు దేని వలన నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడంట. అసలు అబ్రహాముకున్న పేరేంటి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి కూడా ఏముండాలి? ఇప్పుడు క్రియలే ఉండాలి. అందుకన్నాడు అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడని తీర్చబడ్డాడు, విశ్వాసం వల్ల కాదు. ఇప్పుడు అబ్రహాంకి ఏముంది? అబ్రహాముకి ట్యాగ్ లైన్ ఏంటంటే విశ్వాసులకు తండ్రి. ఈయన విశ్వాసులకి ఎంత గొప్ప తండ్రి అంటే, దేవునికి మహిమ కలుగును గాక, విశ్వాసులకి ఈయన ఎంత గొప్ప తండ్రి అంటే ఎందుకు అయ్యాడో తెలుసా? తన ఏకైక కుమారుడిని బలి అర్పించమంటే మరో ఆలోచన చేయకుండా తీసుకెళ్ళి తన కుమారుని ఏం చేశాడంట? బలి అర్పించేశాడంట. అయ్యో, లేక 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 పుట్టాడు, మరలా మరొకడు పుడతాడో పుట్టడో, ఎందుకు వచ్చిన గొడవ అని ఇవేమీ ఆలోచన చేయలేదు. యోబులాగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను, ఆయనే ఇచ్చాడు, ఆయనే అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చేద్దామని తన క్రియల వలన ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు చెప్పు, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డా, క్రియలు బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డా? ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యమైనదన్నమాట లెక్కనే అమ్మా? క్రియలు కూడా చాలా ముఖ్యం. విశ్వాసం ముఖ్యమైనది, అంతకంటే క్రియలు ఇంకా ముఖ్యమైనది. నన్ను అడిగితే విశ్వాసం దగ్గర ఆగిపోయాం మనం. ఆ విశ్వాసం కూడా పుష్కలంగా ఉందా లేదో డౌటే మళ్ళీ. ఎందుకని? అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మనకేముండదు? విశ్వాసం ఉండదు. మనం ఎక్కడ ఆగిపోయామంటే విశ్వాసం దగ్గర ఆగిపోయాం. అంతకు మించి చేయవలసిన ప్రయాణం రెండోది ఏంటో తెలుసా? క్రియలు. ఏంటి? క్రియలు. ఇక్కడ అబ్రహాము దేన్ని బట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడంటే తన క్రియల వల్ల, విశ్వాసాన్ని బట్టి కాదు. అబ్రహాము చాలా విశ్వాసం కలిగిన వాడే. అబ్రహామా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళన్నప్పుడు ఎక్కడ ఏంటి ఇవేమి అడక్కనే బయలుదేరాడు. కానీ ఎప్పుడు నీతిమంతుడుగా గొప్పడుగా ఎంచబడ్డాడంటే తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి కూడా వెనకాడకుండా బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. చూసారా? అప్పుడు అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడని అక్కడ రాయబడి ఉంది. చూడండి 22వ వచనంలో, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియామూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు గదా. నా వైపు చూడండి. పరిపూర్ణము ఎప్పుడు పరిపూర్ణమైందంట? ఎప్పుడు పరిపూర్ణమైందంట? మరలా చదువుతున్నాను. విశ్వాసము 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి. విశ్వాసం దేంతో కూడిందంట? 1+1 2 అంటే 2 కలిపి క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము, దేని మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైంది అంటే ఇప్పుడు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసానికి క్రియలు తోడవడం వల్ల ఇప్పుడు అతడు ఏమయ్యాడంటే పరిపూర్ణుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడున్న మనము కూడా ఎప్పుడు పరిపూర్ణం కాగలము? విశ్వాసంతో పాటు మారు మనసుకు తగిన క్రియలు చేసినప్పుడు మాత్రమే మన పరిపూర్ణ క్రైస్తవులు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది సగం, ఆ సగం కూడా కొంతమంది ఇంకా పూర్తిగా విశ్వాసం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏ సగంలో సగం అనాలో ఏమనాలో తెలియదు. ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణ కాగలడంటే ఒకటి తనకున్న విశ్వాసంతో పాటు రెండోది క్రియలు. అబ్రహాము క్రియలతో కూడి తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడంట? పరిపూర్ణంగా చేసుకున్నాడు. 23వ వచనం, కాబట్టి
అబ్రహాము దేవుని నమ్మెను, అది అది నీతి, అది అతనికి నీతిగా ఎంచబడునను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఇప్పుడు దేవుడి స్నేహితుడు ఎప్పుడు అవుతాడు అనమాట? ఎప్పుడవుతాడు? విశ్వాసంతో పాటు క్రియలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము, లేదా అట్టి బ్రతుకు వాడు ఎవడైనా దేవునికి స్నేహితుడు ఇష్టడు కాగలడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఇంతవరకు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు నీ పొరుగు వాడికి చేసిన మేలు అనబడుతున్న క్రియ ఒకటి ఆలోచన చేయి. ఇంతవరకు ఒకవేళ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిందో ప్రభు నమ్ముకుని, ఇదిగో బాబు నేను చేసిన ఈ మంచి పన్ను వలన పక్కోడికి ఇంత మేలు జరిగింది అన్నది ఒకటైనా ఒకసారి గుర్తు చేసుకోండి. లేదు అంటే నువ్వు చచ్చిపోయిన క్రైస్తవుడివి, చావు బతుకుల్లో కొట్టాడుతున్న క్రైస్తవుడివి. ఎందుకనో తెలుసా? నీకు విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంట? ఆ విశ్వాసంతో పాటు తగిన క్రియలు కలిగి ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణం అవుతావు. చూడండి మరొక మాట, 24వ వచనం, మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దేని వలన గ్రహించితిరి. దేని వలన కాక? దేని వలన కాక? విశ్వాసము వలన కాక. దేని వల్ల నీతిమంతుడని ఎంచబడుతున్నాడంట? క్రియల వల్ల. నాకు యేసుప్రభు అంటే అండి చచ్చిపోయేంత ఇష్టం అండి. అవునా? మరి ఆ యేసుప్రభు కొరకు, ఆ యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల కొరకు ఏ మంచి పని చేసావు ఒకటి చెప్పమ్మా అంటే, మంచి పని అండి. మంచి పని ఎందుకండి? ప్రభు నమ్ముకున్నాను, అదే కదా మంచి పని. ప్రభు నమ్ముకోవడం మంచి పనే. ఆ ప్రభు కొరకు, ఆ ప్రభు యొక్క బిడ్డల కొరకు నువ్వు ఏ మంచి పని చేస్తున్నావు? విశ్వాసాన్ని ఒక్కదాన్ని బట్టే నువ్వు క్రైస్తవుడు అనుకుంటే నువ్వు చచ్చిపోయి ఉన్నావు. అక్కడ రాయబడిన మాట, మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే గాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. క్రియలు అనగా మరలా చెప్తున్నాను, నీ పొరుగువానికి ఆని తెలపట్టకుండా మేలు చేసే ఏ మంచి పని అయినా జరది క్రియే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు. చూడండి అక్కడ 25వ వచనంలో, అటువలే అంటే ఏ విధంగానే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకుని వేరొక మార్గమును వారికి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడును కదా. ఆమె కూడా దేని మూలంగా ఎంచబడ్డదంటే నీతిమంతురాలని. నిజానికి ఆమెకున్న పేరేటి? వేశ్య. అసలు వేశ్యని మన సమాజం ఎలా చూస్తుంది? చాలా చిన్న చూపు, తక్కువ చూపు చూస్తుందా? అటువంటి ఆమె కూడా దేనిని బట్టి నీతిమంతురాలుగా ఎంచబడ్డదంట? క్రియల మూలం. అంటే వేశ్య చేస్తూ మంచి పనులు చేస్తే నీతిమంతులు ఎంచబడతారని కాదు అర్థం. ఆమె తన బ్రతుకును మార్చుకుంది, తన బ్రతుకుతో పాటు తన క్రియల్లో కూడా మార్పు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వేశ్య అనబడుతున్న ఆమె వేగులు వారిని చేర్చుకుని తన బిడ్డల కొరకు మంచి పని చేయడం వల్ల, ఆమె ఎవరు పని చేసింది అనుకున్నారు? దేవుని పని చేసింది. దేవుని ప్రజలు మేలు కొరకు ఒక మంచి పని చేసింది. అందుకే ఆమె క్రియలను బట్టి నీతిమంతురాలని ఎంచబడింది. ఫైనల్గా 26వ వచనంలో అంటాడు కదా, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఈ లాస్ట్ ఒక్క మాట చెప్పండి. ఈ లాస్ట్ ఒక్క మాట పిల్లలు మీకు ఏమర్థమైంది? అలాగే ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ప్రాణం లేని శరీరాన్ని ఏమంటారు? శవము అంటారు. క్రియలు లేని విశ్వాసం కూడా ఏమంటారంట తెలుసా? శవం అంటారంట. అది నేను అనడం కాదు, వాక్యం చెప్తుంది. మనం ఎక్కడున్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ప్రాణం లేకపోతే ఆ యొక్క శరీరాన్ని శవం అని ఎలా పిలుస్తున్నామో,
ఇప్పుడు విశ్వాసం అని చెప్పుకుంటున్న నీ బ్రతుకుల్లో కూడా ఒక్క క్రియ, ఒక్క క్రియని ఎందుకనంటే ఒకటే ఉంటే చాలని కదని అర్థం, కనీసం ఒక మంచి క్రియ అయినా మనలో లేకపోయినట్లయితే మనం ఎవరమో తెలుసా? శవము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? మీకు మరలా చెప్తున్నాను, మనందరికీ విశ్వాసం ఉండాలి. అసలు ఒక క్రైస్తవుడు అనడానికి మూల పదం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు విశ్వాసి, విశ్వాసురాలు అనబడుతున్న నీ జీవితంలో ఉండవలసిన మరో అదనపు బాధ్యత ఏంటంటే క్రియలు. మీకే అర్థమవుతుందా ఈ మాటలు? ఇక్కడ కూర్చున్న మీరే అర్థం చేసుకుంటున్నారా? ఏం అర్థం చేసుకున్నారు? అయ్యో, మాకు విశ్వాసంతో పాటు ఏం కూడా ఉండాలా? క్రియలు కూడా ఉండాలా? ఇంక మీదటి నుంచి మేము ప్రాక్టీస్ చేస్తాము, పక్కోడికి హాని చేయకుండా, చేతనైతే మంచి పని చేస్తాము అని ఒక మంచి దృక్పథంతో కానీ మీరు ఉండగలిగితే మీరు బాగుపడ్డవలే. లేదు, మాకు మాత్రం గొప్ప విశ్వాసం ఉంది, మేము మంచి పని చేయము, చేసేవాడిని చేయనేమనుకుంటే మీరు సచ్చినోలే. మీరు జీవిస్తారో, ఒకవేళ జీవించామని పేరు కలిగి చచ్చిపోయిన వారుగా బ్రతుకుతారన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారంటే ఎవరు? వారంటే ఎవరు? ఇహమందు 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అలా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు ఎలా ఉండాలని తెలుసా? మేలు చేయువారుగాను, సత్క్రియలు చేయువారుగాను, ఔదర్యము గలవారుగాను, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని ఆజ్ఞాపించుము. తిమోతి, సంఘానికి ఏం ఆజ్ఞాపించి తెలుసా? విశ్వాసులు అంటున్నారు కదా, ఆ విశ్వాసులకి ఈ మాట చెప్పు. ఏంటి ఆ మాట? వాస్తవమైన జీవము. నిజానికి ఇప్పుడు జీవిస్తున్న జీవితము వాస్తవమైనదంటే ఇది నిత్యము ఉండేది కాదు. ఇది కాదు అసలైన వాస్తవమైన జీవము. అసలైన వాస్తవమైన జీవం ఆయనతో ఉంది. అలా వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమున, అనగా ప్రభు వచ్చు కాలమున, అక్కడ రాయబడిన మాట మంచి పునాది వేసుకోవాలంట. హల్లెలూయా. ఏ పునాది? మంచి పునాది. ఎందుకని? పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది బలహీనమైతే ఆ ఇల్లు కూడా ఏమవుతుంది? బలహీనమైపోతుంది. రాబోవు కాలమున వాళ్ళు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే మేలు చేయువారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున క్రైస్తవుడు ఈ వాక్యం తెలుసుండు కూడా పక్కోడికి మేలు కాదు కదా, కీడు చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆడ పునాది ఎలా ఉందన్నమాట? బలంగా ఉందా, బలహీనంగా ఉందా? ఇప్పుడు ఎంతకీ ఈ పునాది భూమి మీద కట్టుకునేటువంటి గృహం గురించి కాదు, రాబోవు కాలమున ఆయనతో పాటు వాస్తవమైన జీవాన్ని కలిగి ఉండడానికి ఇప్పుడే భూమి మీద ఉండగా నువ్వేం చేయాలి తెలుసా? మంచి పునాది వేసుకోవాలి. అందులో మొదటిది మేలు చేయువారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేలు ఎవరికి? నచ్చిన వాళ్ళకా? ఇష్టమైన వాళ్ళకా? నీతో దిగురు దోష చేసేవాళ్ళకా? నేను బాగా పలకరించే వాళ్ళకా? ఆపదలో ఉన్నాడంటే ఆడు నీ శత్రువైన జరి నువ్వేం చేయాలా? మేలు చేయాలి. రెండోది అంటాడు కదా, సత్క్రియలు అను ధనము గలవారంట. సత్క్రియలు దేంతో పోల్చాడు తెలుసా? డబ్బుతో పోల్చాడు. మనం డబ్బు ఉంటేనే ధనవంతులు అనుకుంటాం.
ఎవడైతే మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆడు ధనవంతుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. డబ్బున్నవాడు కాదు ధనవంతుడు, మంచి క్రియలు కలిగిన వాడు ధనవంతుడు. ఒకటి దగ్గర కోట్లు ఉన్నాయి, ఒక్క మంచి పని లేదు ఆడి దగ్గర. ఆయన ఏమంటారు? దుర్మార్గుడు అండి. డబ్బున్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించాడండి. ఒకటి దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, మంచోడండి. ఒకటి మేలు చేయువారుగాను, 2 సత్క్రియలను ధనము గలవారును, 3 ఔదర్యము. ఔదర్యం అంటే ఏంటో తెలుసా? ఔదర్యం అంటే ఏంటో తెలుసా? ఇతరుల పట్ల, ఏం పట్ల? ఇతరుల పట్ల మంచి ఏదైనా సహాయం చేయాలనేటువంటి మనసు గలవారు. ఔదర్యం అంటే దాతృత్వం, దానం. దానం చేసేవాడు తిరిగి ఆశించడు. ఆశించడా? అన్నదానం అని, నేత్రదానం అని, వస్త్రదానం అని, ఇలా రకరకాల దానాలు చేస్తారు. ఈ దానాలు చేసేవాడు తిరిగి పెట్టాలని కోరుకోడు. ఔదర్యము, మంచి మనసు, ఇతరులకు సహాయం చేయాలనే గుణము, ఇది ఎవరు కలిగి ఉండాలా? ఇంతకీ మాటలు ఎవరికే? విశ్వాసులు అనబడుతున్న మీకే, లోకంలో ఉన్నవారు కాదు. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నీకు క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఒకటి మేలు చేయవారుగా ఉండాలి, 2వది సత్క్రియలను ధనం గలవారై ఉండాలి, 3వది ఔదర్యము సహాయం చేసే గుణం కలిగి ఉండాలి, 4వది తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండాలంట. ఒకవేళ నీకు కానీ ధనం ఉంటే అందులో సగం ఏం చేయాలి? సగం కాకపోయినా ఎంతో కొంత నువ్వు ఏం చేయాలంట? పాలిచ్చు అంటే ఏంటి తెలుసా? పాలు ఇవ్వడం అంటే ఏంటి? పాలు భాగస్తుని చేయడం. నీకున్న ధనంలో ఆన్ని కూడా ఏం చేయడం? పాలు భాగస్తుని చేయడం. ఇలా కానీ చేసినట్లయితే వాడు రాబోయే యుగంలో మంచి పునాది వేసుకుంటున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి పునాది ఇక్కడుండే వేసుకోవాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత పునాదులు ఏమి ఉండవు. ఇంకా అయితే ఉండడమో లేదా నాశనం పోవడమో, 2 పనులు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రాబో యుగంలో దేవునితో పాటు శాశ్వత జీవాన్ని నువ్వు చేపట్టాలంటే ఇక్కడ విశ్వసించిన వారు చేయవలసిన ఒక 4 మాటలు ఏంటో తెలుసా? వారు ఫస్ట్ మేలు చేయవారుగా ఉండాలి, 2వది సత్క్రియలను ధనం గలవారై ఉండాలి, 3వది ఔదర్యం గలవారై ఉండాలి, 4వది వీలైతే తమ యొక్క ధనములో అవతల వాళ్ళని ఏం చేయాలా? పాలు భాగస్తులు చేస్తే శాశ్వతమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఒక మంచి పునాది వేసుకున్నవాడు అవుతావంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పునాది నేను వేసుకుంటానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదివితే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఆగండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును కూడా ఏమవ్వంట? ఏంటి ఆ క్రియలు? నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ మాటలు ఆలకించాలి. తొట్టిల్లిపోకుండా ఉండాలి. మనం ఎందుకు తొట్టిల్లిపోతున్నాం అంటే, ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని క్రియలు మనం కలిగి ఉండట్లేదంట. ఆ క్రియలు కానీ మనం కలిగి ఉంటే మనం తొట్టిల్లిపోకుండా ఉంటామంట. అందులో మొదటిది ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు 5వ వచనం చదవండి. ఆ హేతువు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే ఫస్ట్ మీరు మీ విశ్వాసమందు మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను యందు
దయను అమర్చు కొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇందులో మొట్టమొదటిగా ప్రారంభించేది తెలుసా? మీ విశ్వాసమునందు. ఇక్కడున్న మనందరికీ విశ్వాసం ఉందా? చెప్పండి. డౌటా ఏమైనా? ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం అందు ఏముండాలంట? సద్గుణము ఉండాలంట. ఏముండాలా? సద్గుణము. సద్గుణం అంటే ఏంటి? మంచి అంటే ఏంటి? మంచి గుణం అంటే మంచి గుణం అని బాగానే చెప్పారు. ఏంటి ఆ మంచి గుణం? మంచిదే, మంచి గుణం ఉండాలన్నారు, మంచిదే. ఏంటి ఆ మంచి గుణం? మంచి గుణం అంటే ఏంటి తెలుసా? శ్రేష్టమైన జీవితాన్ని, నైతిక విలువలను, యథార్థతను కలిగి ఉండడమే మంచి సద్గుణం అంట. ఏంటండి? శ్రేష్టమైన జీవితం అంటే అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నాం, అది కాదు. ఆ శ్రేష్టం కాదు అనేది. యేసుక్రీస్తునందు శ్రేష్టమైన జీవిత విధానాన్ని, నైతిక విలువలు, యథార్థతను కలిగి ఉండడమే ఏ గుణం? మంచి గుణం, సద్గుణం. మరలా చదవండి 5వ వచనం. ఆ హేతు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఫస్ట్ విశ్వాసం అందు ఏముండాలా? సద్గుణము. సద్గుణమందు ఏముండాలంట? ఏముండాలా? జ్ఞానము. ఏంటి జ్ఞానము? ఏంటి జ్ఞానము? ఒక్కసారి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో లేదా అలవాటు పరుచుకున్నావో అది మర్చిపోకుండా కొనసాగడం జ్ఞానం. నీకు కొత్త విషయం తెలుసుకుని సంబరపడిపోవడం కాదు జ్ఞానం అంటే. ఆల్రెడీ తెలుసుకున్న దానిని మర్చిపోకుండా కొనసాగించడం జ్ఞానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇతరులకు మేలు చేయాలనే విషయం నీకు తెలిసింది. ఇప్పుడు దాన్ని కొనసాగించడమే జ్ఞానం. నువ్వు విశ్వాసం అయితే విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు ఏముండాలా? జ్ఞానము. తర్వాత జ్ఞానమందు ఏముండాలండి? ఆశా నిగ్రహము. ఇది ఒక ఫలము, దేవుడిచ్చే ఆత్మఫలంలో ఒక ఫలము. అంటే ఏదో తెలుసా? ఆశా నిగ్రహం అంటే దేవుని ఆత్మకు లోబడము, లోబడ్డ దాని ద్వారా నడుచుకోవడం. అంటే ఇంకా చెప్పాలంటే మన కోరికలను అదుపులో పెట్టుకోవడం ఆశా నిగ్రహం. మన కోరికలను అదుపులో పెట్టుకోవడం, దేవుని ఆత్మకు లోబడ్డం, ఆయన చెప్పినట్టు నడుచుకోవడం, ఇది ఆశా నిగ్రహం. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే విశ్వాసమందు ఏంటండి? సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహం ఉంది ఏంటి? సహనం. సహనం అంటే ఏంటో తెలుసా? మనకి ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ఓపిగ్గా సహించి విశ్వాసంలో ముందుకెళ్ళిపోవడం సహనం. విశ్వాసాలకు ఎందుకే కష్టాలు వస్తాయా? రావా అమ్మా? వస్తాయి. ఎవరైనా యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు రావని అన్నారు అనుకో, వాళ్ళు నమ్మకండి. యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు కూడా వస్తాయి. అయితే ఆ కష్టములో కూడా నువ్వు ఓపిగ్గా విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోవడమే సహనం. ఒకవేళ కష్టాలు వచ్చాయనుకో, మన కష్టాలు తీర్చి దేవుడు ఉన్నాడు, ఆయన చెబుదాం. అంతే తప్ప యేసుప్రభువు నమ్ముకున్నాను నాకెందుకు కష్టాలు రావు అంటే ఆ మాట కొత్త. యేసుప్రభువు నమ్ముకుందుకే కష్టాలు వస్తాయి. అలాగైతే యేసుప్రభువు నమ్ముకోని అంటే మనీ నిన్నెవడు బలవంతంగా నమ్ముకోమన్నాడు? ఇష్టం ఉంటేనే నమ్ముకో, కష్టమైతే మానే. కానీ నా యొక్క విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాను, నీ కష్టములో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంతే తప్ప యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను ఈ దేవుడిని నమ్ముకోను అనుకుంటే నమ్ముకో. ఏ దేవుడిని నమ్ముకుంటే నీకు కష్టాలు తీరుతాయో ఒకళ్ళు నమ్ముకో. కానీ నాకు తెలిసినంత వరకు ఒక యేసుప్రభువు ఒక్కడే నీకున్న ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగు చేయగలడు ఆయన చిత్తమైతే. కాబట్టి మరలా చెప్తున్నాను, విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు ఏంటండి? భక్తి. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో క్రియలతో కూడిన భక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తి అంటే వచ్చి రాడిపోవడం కాదు, కూర్చొని వెళ్ళిపోవడం కాదు, పాటలు పాడేసి పోవడం కాదు, వాక్యం వినేసి పోవడం కాదు, నాలాంటి వాక్యం చెప్పేస్తే నేను అయిపోయింది అనుకోవడం కాదు. భక్తి అంటే క్రియలతో కూడినటువంటి భక్తి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అసలైన భక్తి, క్రియల్లో దేవుని పట్ల కనిపించేటువంటి భక్తి. తర్వాత 7వ వచనం,
భక్తి యందు ఏంటంటే సహోదరి యొక్క ప్రేమ అనగా తోటి విశ్వాసుల పట్ల నువ్వు చూపించే ఆచరణ సంబంధమైన ప్రేమ అన్నమాట. తోటి విశ్వాసుల పట్ల నువ్వు చూపించే సహోదరి ప్రేమ. ఆ సహోదరి ప్రేమ యందు చివరిగా ఏం చేసుకోవాలి తెలుసా? దయను అమర్చుకునుడి. ఏం చేయాలంటండి? దయ. దయ దీన్ని ఏమన్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఉండవలసినటువంటి ఒక గొప్ప మంచి లక్షణం దయ. ఇతరుల పట్ల దయ చూపించడం, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఇతరుల పట్ల జాలి చూపించడం. సో ఈ దయను కూడా మీరు ఏం చేయంటే అమర్చకునుడి. ఏం చేయండి? అక్కడ దయ అనే మాట మీద 2 నెంబర్ వేసి ఉంది. ఏమనుందంటే ప్రేమ. ఇదే అగాపే ప్రేమ, అనగా స్వార్థం లేని ప్రేమ. ఏం లేని ప్రేమ? స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఇది ఏం చేసుకోవాలంట? అమర్చుకోవాలి. అమర్చుకోవడం అంటే ఏంటి? ఒకటి మనం ఏం చేసుకోవాలా? నేర్చుకోవాలి. ఈ పాటికే నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు చదవండి అసలైన మాట, 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా. ఫస్ట్ ఇవి మనం ఏముండాలా? కలిగి ఉండాలా. కలిగి ఉన్న వాటిని విస్తరించిన ఎడలా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును స్వామరులైనను నిష్పులైనను కాకుండా చేయును. ఈ రోజున క్రైస్తవులు స్వామరులు ఎందుకు అయిపోతారనుకున్నారు? ఈ లేవు. ఇవి కలిగి విస్తరించి అభివృద్ధి చెందిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఎలా చూడండి, నా వైపు దేవుడు చెప్పిన మాటను బట్టి ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఆపదలో ఉండగా, నాకున్న దాంట్లో నా అవసరం తర్వాత ఏమో కానీ, ఇదిగో నేను పట్టుకెళ్ళి 5,000 రూపాయలు, అమ్మా ఇదిగో ముందు నీ కష్టం తీర్చుకో అని నువ్వు సహాయం చేస్తే నీ అనుభవ జ్ఞానంతో చెప్తావు. అంతేగాని పలానా పాస్టర్ గారి సాక్ష్యం చెప్తుంటే ఇలా చెప్పారు. పాస్టర్ గారి సాక్ష్యం నీకు పని ఏంటి? నీ సాక్ష్యం చెప్పు, నీ అనుభవం చెప్పు. ఎందుకని నీ అనుభవంలో చేస్తే కదా. చేయలేకపోవడం వల్ల ఎలా ఉన్నారంటే స్వామరులు అయిపోతున్నారు క్రైస్తవులు. స్వామరులు అంటే పడుకోవడం కాదు, ఈ క్రియలు చేయలేకపోవడం వల్ల స్వామరులు అయిపోతున్నారు. ఈ క్రియలు కలిగి విస్తరించడం వలన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును స్వామరులైనను నిష్పులైనను కాకుండా చెయ్యును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డువాడును దూరదృష్టి లేనోడు అవుతున్నాడంట. ఇవి లేనోడు ఎవడంట? గుడ్డోడు. ఇందాక ప్రాణము లేని శరీరం ఎలాగ మృతకమో, క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా అలాగే మృతమన్నట్టు ఇవి లేనోడంట గుడ్డోడంట. గుడ్డోడంటే వీడు కళ్ళు ఉంటాయి కానీ చూడలేనోడు అన్నమాట. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఏమేమి పనులు చేస్తే నువ్వు దేవుని బిడ్డ అనిపించుకుంటావు నీకు తెలుసు, అయినా నువ్వు చేయవు. ఎందుకంటే గుడ్డోడు కదా. ఒకవేళ నువ్వు బ్రతుకు మార్చుకోవాలనుకుంటే, నిజంగా దేవుని యందు నీకు విశ్వాసం కలిగి నేను క్రియలతో కూడిన జీవితం జీవించాలనుకుంటే ఇక ఇవి పాటించు. నా అబ్జర్వేషన్లో 2-3 మాటలు చెప్పి ఈ రోజున క్రైస్తవులు ఎందుకు ఇలాగ ఉండటం లేదన్నది ఒక కారణం చెప్పి 2-3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే చూడండి, 106వ కీర్తన 35వ వచనం చదవండి. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి, అది ప్రాబ్లం. ఇలా చూడండి, ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి. ఇక్కడ మీరు ఒక 15 మంది 20 మంది కూర్చున్నారు కదా. ఎంత చక్కటి దైవవర్తమానం విన్నారా? వినేసిన తర్వాత మీరు పొద్దున్న లేసి ఎవరితో స్నేహం చేస్తారో తెలుసా? అన్యజనులు అంటే ఎక్కడ? అల్లాలా నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీ ఇంట్లోనే ఉన్నారు, నీ ఇరుగు పొరుగులే. వీళ్ళని ఎందుకు అన్యజనులు అనవలసి వస్తుందంటే ప్రభువుని నమ్ముకున్నారు కానీ ప్రభువుని ఏం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు వీళ్ళతో నువ్వు సహవాసం చేయడం వల్ల ఇంత మంచి వాక్యం విని ఈ వాక్యాన్ని పక్కనెట్టేసి ఎవరి క్రియలు నేర్చుకుంటున్నావు? దీన్ని సహవాస దోషం అంటారనమాట. ఉదయం ఒక దైవజనుడితో మేము ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇంత మంచి వాక్యం చెప్పినా, ఎంత గొప్ప వాక్యాలు చెప్తున్నా సంఘం ఎందుకంటే ఇలాగా ఈ రోజున వాక్యానుసారంగా జీవించట్లేదంటే కారణం
సహవాస దోషం. ఎందుకో తెలుసా? వారంలో ఒకసారి 2 సార్లు వాక్యం వింటారు, మిగిలిన సమయం అంతా ఎవరితో గడుపుతారు? మరి ఇరుగు పరుగులండి, మరి మంచి మానవత్వం ఏదో కొద్ది గొప్ప మాట్లాడుకోవాలి కదండి. ఆ మాత్రం మాట్లాడుకోకుండా మేము ముడిసి పెట్టుకుని కూర్చుంటామండి. నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడు నీ ఇంట్లో వాడైనా దూరంగా ఉండు. మనకు అది చేత కాదు. ఎంత గొప్ప వాక్యాన్ని ఉంటాం, క్రియలు లేనోడితోనూ విశ్వాసం లేనోడితోనూ స్నేహం చేస్తాం. అందువల్ల ఇంత గొప్ప వాక్యం నీ జీవితంలో ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. పొద్దున్న కటింగ్ చేయించుకున్నాక వెళ్ళాను. ఆయన అంటున్నాడు, ఏముందండి క్రైస్తవులు, ఏముందండి, ఏం భక్తి చేస్తున్నారండి, ఏదో చెయ్యాలి కాబట్టి వెళ్తున్నారు కానండి ప్రార్థనకి, ఏముందండి, ఎవరు మారారండి అంటున్నాడు. ఎవరో ఒక అన్యుడు. ఆయన తెలిసిపోయింది మనం మారేమో లేదో. నీకు తెలుస్తలేదు. నీకెందుకు తెలుస్తలేదంటే నువ్వు ఆత్మీయ గుడ్డితనం కలిగి నీతో ఉన్న వాళ్ళతో పోల్చుకుని నేను వాళ్ళకంటే బెస్ట్ అనుకుంటున్నావు అంతే. నీ సహవాస దోషం వల్ల నీ క్రియలేటో నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల నువ్వు ఎంత వాక్యం విని కూడా నువ్వు ఎలాగుంటావు ఉంటే గుడ్డోడ్లాగా ఉంటున్నావు. కారణం ఏంటంటే నీకు అర్థం అవ్వట్లేదు, దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు. దైవజనుడు ఎంతో రాష్ట్రంతో బాధతో భారంతో ఎంత వాక్యం చెప్తే పొద్దులేసి నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు? ఇలా చూడండి, మాట్లాడడం వేరు, వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉండడం. నేను ఎవరితో మాట్లాడొద్దని అంటలేదమ్మో, గిరికి తీసుకుని కూర్చోండి అని అంటలేదు. మాట్లాడు, కానీ సహవాసం మాత్రం దేవుని బిడ్డలతోనే. ఒకవేళ నీ సహవాసము కానీ దేవుని ఎరిగామనుకుని నామకార్థ క్రైస్తవులకు నీలాట ఉన్న వారితో చేస్తే రెండు దొందే. నీ విశ్వాసంలో స్థిరపరచబడి నీ క్రియలు ఫలవంతం కావాలంటే ఇదిగో నీ సహవాసము దేవునితోనూ దేవుని ప్రజలతోనూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా కాని పక్షంలో నువ్వు ఎంత భక్తి చేసినా నీ జీవితంలో అది వ్యర్థమవుతుంది. ఒకసారి ఆలోచన చేయి, ఎవరున్నారు నా విశ్వాసాన్ని తగ్గ, నా క్రియలు తగ్గ, అటువంటి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి నేను ఎవరితో సహవాసం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచన చేయాలి. నీకెవరో లేరు కదా, ఒంటరిగా ఉండు, దేవుడితో ఉండు, ప్రార్థన చేయి. వీలైతే సంఘంలోరా, ఇదిగో మాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ఎవరైనా వచ్చి బాబు గంట సేపు ప్రార్థన చేసుకుందాం మాతో పాటు ఏకీభవించారని అంటారేమో చూస్తాను. అసలు మళ్ళీ ఆదివారం నుంచి ఆదివారం దాకా చర్చి ముఖం చూస్తేనే కదా. అంటే విశ్వాసము ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉన్నదో ఒకటైతే, క్రియలు ఏ రకంగా మీ ఉన్నాయో ఉన్నదో ఒకసారి ఆలోచించి. ఎన్నో ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మరలా చెప్తున్నాను. విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రియలు. అసలు అబ్రహాము కానీ రాహాబు కానీ దేని బట్టి నీతిమంతులని ఎంచబడ్డారంట? క్రియల మూలంగా. ఆ క్రియలు కానీ లేకపోతే నువ్వు ఎటువంటి వాడు అంట? చచ్చిపోయినోడితో సమానం అంట. అందుకే రాబో కాలంలో దేవునితో జీవించాలంటే ఒక మంచి పునాది ఇక్కడే వేసుకోవాలంట. అది మేలు చేయవారుగాను, సత్క్రియలు చేయవారుగాను, ఔదర్యం గలవారుగాను, అవసరమైతే నీ ధనములో పాలు భాగస్తులు చేసేవారుగా ఉండాలంట. అలాగే ఇప్పుడు చదివినటువంటి పేతురు పత్రికలు ఏమంటున్నాడు? నువ్వు విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని, ఆశానిగ్రహమందు సహనాన్ని, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందును దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞానాన్ని సంపాదించారు. అంటే మీ అనుభవాల నుండి పక్కన విశ్వాసాన్ని బలపరుస్తారు. లేకపోతే అక్కడ రాయబడిన మాట, ఇవి ఎవడికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి మరలా గుడ్డోడుగానే బ్రతుకుతాడంట. ఏమి లేకపోవడం వల్ల? క్రియలు లేకపోవడం వల్ల. ఎందుకు ఈ రోజున క్రియలు తెలుసుండి కూడా ఎందుకు చేయట్లేదంటే, ఇదిగో వాళ్ళు క్రీస్తు బిడ్డలై ఉండి క్రీస్తు బిడ్డలతోనూ దేవునితో సహవాసం చేయకుండా, మరి ఏ కారణం చేత మీ సహవాసాన్ని కలిగి ఉన్నారు నేను తప్పు పట్టను, కానీ మీ విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు ఎంతటి వారైనా దయచేసి మీకు విన్నవించుకుంటున్నాను, మీ విశ్వాసాన్ని క్రియలను బలపరిచే విధంగా సహవాసం చేయండి. మరలా చెప్తున్నాను, నీ ఇంట్లో వాడైనా నీ విశ్వాసాన్ని పాడు చేసే విధంగా ఉంటే వాడితో ఏం చేయొద్దు? సహవాసము చేయొద్దు. నీ విశ్వాసాన్ని ఎంకరేజ్ చేసే వారితో సహవాసం చేయి. ఇలా చూడండి, కట్టే కాలి దగ్గరికి ఇంకో కట్టిని తీసుకొస్తే మండితే తప్ప ఆరిపోయిన కట్టి దగ్గరికి ఎలిగే కట్టు కూడా వెళ్తే ఏం చేస్తుంది? అది కట్టే కాలే వాళ్ళతో స్నేహించే,
మండే వాళ్ళతో స్నేహం చేయి, ప్రార్థనా పరులతో స్నేహం చేయి, భక్తి పరులతో స్నేహం చేయి. నీకు ఎవరు నీ కంటికి కనపడకపోతే నువ్వు ఒంటరిగా ఉండైనా ప్రార్థన చేసుకో. అంతేగాని నీ విశ్వాసాన్ని పాడు చేసుకొని క్రియలు చేయకుండా ఒక చచ్చిపోయిన శవంలాగా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు పోతే నువ్వు గట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు కాదు, క్రైస్తవ విశ్వాసవి కాదు. ఒకవేళ విశ్వాసమైన క్రియలు లేకపోతే నువ్వు పరిపూర్ణుడు కూడా కాలేవు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ విశ్వాసం అనే మాట మీద నేను ముగిస్తున్నాను. మనకు విశ్వాసం ఉండాలి, రెండోది ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. ఇది ఎలాంటిదంటే పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్తో పాటు వీసా ఉండాలి. అప్పుడే మనము రాబోయే కాలంలో దేవుడితో మనం జీవించగలము. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన